నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గ్రామానికి చెందిన పులి వెంకటప్రసాద్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గత రాత్రి వెంకటప్రసాద్ కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్న క్రమంలో దొడ్ల మౌలాలి అనే వ్యక్తి వాగ్వాదానికి పాల్పడి ఘర్షణకు దిగినట్లు బాధితుడు ప్రసాద్ తెలిపారు. దీంతో రాత్రి వరికుంటపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు తిరిగి తమపై కేసు నమోదు చేశారని వాపోయారు. ఉదయాన్నే 6 బయటికి వెళ్లి వస్తుండగా దొడ్ల మౌలాలి మరికొంతమంది తమపై విచక్షణ రహితంగా రాడ్డుతో తలపైన కొట్టి గాయపరిచారని బాధితుడు ప్రసాద్ అన్నారు. గాయపడిన వ్యక్తిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నా పేరు వెంకటప్రసాద్, మా తోటల చెరువుపల్లి. మేమేదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుకుంటుంటే నైట్ మా అమ్మ నాయకు వెళ్ళాము పాతింటికి వెళ్ళి మళ్ళీ మా ఇంటికి వెళ్తుంటే ఏందిరా మాట్లాడదని చెప్పి ఫుల్గా తాగేసి నా మీదకి వెళ్ళి వస్తాడు. అతను మాట్లాడిన తర్వాత నేను అదే చెప్పినాను, మేము ఆ మ్యాటర్ ఏందమ్మా, మేము మాట్లాడుకుని నీకెందుకని చెప్తే మళ్ళీ చొక్కా పట్టుకొని లాక్కొని అమ్మని మళ్ళీ మా మీద రిటర్న్ కేసు పెట్టి చేశారు. నేను రాత్రి కానీ మా ఇంట్లో వాళ్ళందరూ ఆడవాళ్ళంతా కలిసి పోయి ఉంటే దొడ్ల మౌలాలి వాళ్ళ ఆవిడ వాళ్ళ కూతురు అల్లుడు వీళ్ళందరూ వచ్చి అటాక్ చేశారు సార్. తోటల చెరువుపల్లి. నా పేరు సురేష్, వరికుంటపాడు మండలం, నెల్లూరు జిల్లా. మా అమ్మ మా నాన్న మా అన్న కూర్చొని ఫ్యామిలీ మ్యాటర్ ఏదో వచ్చుంటే దాని గురించి మాట్లాడుకుంటుంటే మీరు ఇక్కడ మాట్లాడుకుంటూ దొడ్ల మౌలాలి అతని తాగి ఉన్నాడు సార్. ఫుల్గా నిన్న తాగి వచ్చి అని బెదిరించి అందరు కలుసుకొని కొట్లాడుకుంటున్నాడు సార్. మేము 5-6 మంది పోయి అడ్డం తీసే వరకు వాళ్ళు ఒకటేసారి వచ్చింది సార్ కొట్టనాటికి. అది తప్పించిన తర్వాత కేసు పెట్టింది సార్ 6 మంది మీద కేసు పెడితే రాత్రి మా అన్న భయపడి రాలేదు సార్. భయపడి రానందుకు పోలీసు వాళ్ళు కూడా మేము ఇచ్చిన స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు సార్. వాళ్ళు ఇచ్చిన దానికి మా అందరి సంతకాలు పెట్టుకున్నారు. అంతా బొక్కబడి ఉంది తలకాయ. ఉదయగిరికి వచ్చినాం సార్. మేము వాళ్ళంతా మిమ్మల్ని బతకనివ్వరు నా కొడకల్లారా, మీరు ఉండకూడదు, ఒక్కింటి నా కొడుకులకి ఇంతుంటే మాకెంతమంది ఉండాలా, మేము ఊరంతా ఒకటి ఉన్నాము అని బెదిరిస్తున్నారు సార్.